హాయ్ అండి, వెల్కమ్ టు సౌజూస్ ఫుడ్ అండ్ ఫ్యాషన్. ఈ వీడియోలో మీకు గుత్తి కాకరకాయ కారం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కాకరకాయ చేదుగా ఉంటుందని చాలామంది ఇష్టపడరు కదండి తినడానికి. ఇలా కనుక చేసుకుంటే కనుక మనకు చేదు కూడా ఉండకుండా చాలా బాగుంటుంది. కాకరకాయ కారం రైస్లోకి కలుపుకుని తినడానికి చాలా బాగుంటుంది. అలాగే సాంబార్ చేసుకున్నప్పుడు, పప్పు ఏదైనా వండుకున్నప్పుడు నంజుకోవడానికి కూడా సూపర్ ఉంటుందండి కాకరకాయ కారం. ప్రిపరేషన్ చూద్దాము. ఇక్కడ నేను కాకరకాయ కారం కోసం 1/2 kg కాకరకాయలు తీసుకున్నాను. దీనికి మెయిన్ మనకి ఫ్రైకి చిన్న చిన్న కాకరకాయలు అయితేనే బాగుంటుందండి. పెద్ద కాకరకాయలు ఉంటే కనుక అట్లా హాఫ్గా కట్ చేసుకోవాలి. ఇలా చిన్నగా ఉంటే మనకి వేపుకోవడానికి వాటికి బాగుంటుంది. ఒక నైఫ్తో కాకరకాయలని పైన కింద ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత పైన చూడండి మనకు బుడుపుల్లా వస్తాయి కదా, అవన్నీ ఇలాగ తురుముకోవాలన్నమాట. మొత్తం మనం గ్రీన్ పార్ట్ అంతా తీసేయక్కర్లేదు, పైన మనం ఇలా తీసుకుంటే మనకు చేదిపోతుంది. ఇప్పుడు నైఫ్తో మధ్యకి ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత లోపల గింజలు ఉంటాయి కదండి, అవన్నీ తీసేసుకోవాలి. నైఫ్తో అన్న లేకపోతే స్పూన్తో, లేకపోతే మీకు అది కుదరకపోతే కనుక మన ఫింగర్తో అన్న తీసేసుకోవచ్చు, ఈజీగానే వచ్చేస్తాయి. కాకరకాయ లోపల గింజలన్నీ తీసుకున్న తర్వాత వీటిపైనుంచి కొంచెం ఉప్పు ఇలా చల్లుకోవాలి. తర్వాత ఉప్పుతో ఈ కాకరకాయలని రుద్దుకోవాలండి 1 నిమిషం పాటు. ఇలా చేయటం వల్ల మనకి కాకరకాయలో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది. ఇలా 1 నిమిషం పాటు రుద్ది వీటిని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల కాకరకాయలని డీప్ ఫ్రై చేసేటప్పుడు తొందరగా వేగిపోతాయి, వాటర్ అంతా మనం పిండేస్తాం కదా. ఇప్పుడు వీటిని ఒక 5 నిమిషాలు అలా పక్కన పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత చేతితో కాకరకాయని ఇలా పిండితే మనకు వాటర్ అంతా వచ్చేస్తుందండి. ఇలాగే కాకరకాయలన్నింటిని పిండుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కాకరకాయలని డీప్ ఫ్రై చేసుకోవాలి. దానికోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేసుకోక్కర్లేదండి, మనకు కాకరకాయలు వేగిలా ఉంటే సరిపోతుంది. మళ్ళీ ఈ ఆయిల్ మనకి పనిచేయదు, చేదుగా ఉంటుంది కదా కాకరకాయల్లో నూనె. ఇప్పుడు నూనె వేడైన తర్వాత కాకరకాయలను వేసుకుని బాగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మనకి రంగు మారుతుంది తప్ప లోపల అస్సలు ఉడకదు. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటా వీటిని ఫ్రై చేసుకోవాలి. బాగా నల్లగా అయిపోయేదాకా కూడా వేపుకోకూడదు. చూస్తున్నారు కదండి, ఇక్కడ మనకు కొంచెం రంగు మారింది, మనకి ఫ్రై అయినట్టు కూడా తెలుస్తుంది అవి ముక్కలు చూస్తేనే. ఇలాంటి టైంలో వీటిని నూనె అంతా బాగా వడకట్టుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలాగే మిగతా కాకరకాయలను కూడా వేపుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. మనకు ఆయిల్ కూడా ఎక్కువ ఏం లాగవు. కాకరకాయలన్నింటినీ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. అందులోకి ఒక 6 స్పూన్లు ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలండి. ఎండు కొబ్బరి పొడి చాలా బాగుంటుంది కాకరకాయ ఫ్రైలోను. మనం ఎండు కొబ్బరి పొడి వేయటం వల్ల మనకు కారం కూడా కొంచెం ఎక్కువే పడుతుంది. ఇంకొక విషయం అండి, మీ దగ్గర ఎండు కొబ్బరి పొడి లేకపోతే కనుక పుట్నాల పప్పు పొడి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. కారం 3 స్పూన్లు వేసుకోవాలి. జీలకర్ర 1 స్పూన్ వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఒక మీడియం సైజ్ వెల్లుల్లిపాయ మొత్తం పడుతుందండి, అస్సలు స్కిప్ చేయొద్దు. మనకి కాకరకాయ కారంలో మనకి వెల్లుల్లిపాయ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడాను. వెల్లుల్లిపాయని ఒలుచుకుని రెబ్బల్ని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని మెత్తగా పొడి చేసుకోవాలండి. మిక్సీ పట్టుకున్నాక మనకి పౌడర్ ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం డీప్ ఫ్రై చేసుకున్న కాకరకాయ లోపల ఈ పొడిని స్టఫింగ్ చేసుకోవాలి. కాకరకాయలని ఒక్కొక్కటిగా ఇలా తీసుకుని లోపల స్టఫింగ్ చేసుకోవాలి. మనం ముందే డీప్ ఫ్రై చేసేసాం కాబట్టి నెక్స్ట్ మనం ఎక్కువసేపు ఏమి వీటిని కాకరకాయలని వేపుకోక్కర్లేదు. అందుకే స్టఫింగ్ మనకి బయటకు వచ్చేస్తుందన్న టెన్షన్ ఉండక్కర్లేదండి. వచ్చినా పర్లేదు, మనం అన్నంలో కలుపుకోవడానికి కూడా పొడి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా స్టఫింగ్ చేసుకుని వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇలాగే మిగతావన్నీ కూడా ఇలా స్టఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని ఆయిల్లో కొంచెం సేపు వేగించుకోవాలండి. దానికోసం స్టవ్ ఆన్ చేసుకుని దానిపైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లోకి ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి.
ఆయిల్ వేడైన తర్వాత అందులోకి మనం ముందుగా స్టఫ్ చేసుకున్న కాకరకాయలని వేసుకోవాలి. వేసుకుని ఒక 5 నిమిషాలు మనం వీటిని వేయించుకోవాలండి. ఎక్కువసేపు అక్కర్లేదు, మనం ముందు డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, అందుకే జస్ట్ ఇలా మనం స్టఫ్ చేసాం కాబట్టి ఒక 5 నిమిషాలు అలా వేయించుకుంటే అటు ఇటు తిప్పుకుంటే సరిపోతుంది. ముందు మనం చేసుకున్న కారం ఉంది కదండి, ఆ కారం ఒక 2 స్పూన్స్ ఇలా ఉంచుకుని లాస్ట్లో పైనుంచి ఇలా చల్లుకోవాలి. ఇలా చల్లిన తర్వాత ఒక 2 నిమిషాలకి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఎక్కువసేపు ఉంచితే మనం వేసిన పొడి రంగు మారిపోతుంది. జస్ట్ ఇలా కలుపుకుని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, గుత్తి కాకరకాయ కారం అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, కాకరకాయని కూడా మనం ఎంత ఈజీగా మంచి టేస్టీ రెసిపీ కింద చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, చేదు కూడా అస్సలు ఉండదు. కాకరకాయలని తినడానికి చాలామంది ఇష్టపడరు కదండి. మీరు కనుక ఈ రెసిపీని చేసి పెడితే ఆహా అంట తింటారు. నేనైతే గ్యారంటీ దానికి. చాలా బాగుంటుంది రెసిపీ, మీరు ట్రై చేసి చూడండి ఒకసారి. మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్స్లో చెప్పండి. ఓకేనండి, నా వీడియోస్ నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.